డీటెయిల్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేటి సిగ్గు అన్నదట. అలా ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని కేటీఆర్ అన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిని అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడు అంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నికలు ఢిల్లీ టూర్లు అంటూ తిరిగే నీకు పాలనంటే ఏంటో తెలుసా అని కేటీఆర్ నిలదీశారు. ఎస్ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, ఆ వీడియో చూడు కొంచెం అంటూ విషయ పరిజ్ఞానం వస్తున్నట్టు హితవు పలికారు. అయినా పనులు ఆగిపోవడం వల్ల బేరింగులు పనిచేయడం లేదు అని అనడం ఏంటంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్ జిఎస్ఐ సర్వే ఏమైనా చేశారా? గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా అంటూ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ పనికిమాలిన లీకులు అక్కరకు రాని చిట్చాట్లు దేనికి అంటూ కేటీఆర్ అడిగారు.